తమలో ఈ రోజు మీరు చూస్తే ఓడిపోతామనే భయంతో ఈ రోజు వీళ్ళంతా చేసే పనులు మీరు చూస్తున్నారు. ఓట్ల దొంగలు పడ్డారు, ఓట్లు మార్చేస్తున్నారు. నేను అందుకే ఇక్కడ చూస్తే మొన్నే తిరుపతిలో చూశారు, ఓట్లు మార్చేసిన ఒక అధికారి గిరీషాన్ని సస్పెండ్ చేశారు కలెక్టర్గా ఉంటే అన్నమయ్య జిల్లాలో. ఇక్కడే కేశవ్ గారు బాగా ఫైట్ చేశారు, ఊరుకొండలో రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నాడు. జడ్పీ సిఇఓని ఈఆర్ఓని సస్పెండ్ చేశారు. ఒకటే చెప్తున్న, దొంగ ఓట్లు వేసిన అధికారి గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గాని వదిలిపెట్టాం, శిక్షిస్తాం, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. తమలో ఈ రోజు రేపు మీరు జాగ్రత్తగా ఉండాలి. కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చాడు, మళ్ళీ నల్ల చట్టం, ఏపీ ల్యాండ్ టైటిలింగ్. నేను అడుగుతున్న, భూమి మీది, ఆ భూమి మీ తాత ముత్తాతలు మీకు ఇచ్చారు, దానికి పట్టాదారు పాస్ పుస్తకం ఉంది, దానిపైన ఎవరి ఫోటో తమ్ముళ్ళు? ఎవరి ఫోటో? ఏం మీ అమ్మ తరపున ఆయన ఏమన్నా మీకు బంధువా? మీ నాన్న తరపున బంధువా? మీ తాత తరపున బంధువా? మీ దాయాదా? ఎవరైనా ఫోటో వేయడానికి? ఆయన ఫోటో నిద్రలేస్తే మీరు చూడాలా? ఇప్పుడు కొత్తగా సర్వే చేశాడు. ఆ సర్వే చేసి సర్వే నెంబర్ల పైన, రాళ్ల పైన ఈయన ఫోటో, ఇంట్లో ఈయన ఫోటే, పొలంలో ఈయన ఫోటే, మరుగుదొడ్లో ఈయన ఫోటే, ఎక్కడ చూసినా ఈయన ఫోటే. ఈ ఫోటో మనం చూడాలా? చూడకపోతే పోలీసులు కేసు పెడతారు. ఏంటి అరాచకం? ఇప్పుడు కొత్త చట్టం, నల్ల చట్టం, అదే భూరక్షణ చట్టం. భూరక్షణ చట్టం కాదు, భూభక్షణ చట్టం ఇది. మీ ఆస్తులు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారంట, ఎంఆర్ఓకి ఇవ్వరంట, కోర్టు పోవడానికి వీల్లేదంట. అంటే అరాచకాలు. అందుకే నేను చెప్తున్నా, ఈ చట్టాన్ని రద్దు చేసే బాధ్యత నాది. ఈ చట్టం ఉండదు, మిమ్మల్ని విముక్తి చేస్తాం. అంటే మనలందరినీ కంట్రోల్ చేయాలనుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి మళ్ళీ వస్తే మీ ఆస్తులు మీవి కాదు. మనం మాట్లాడితే మన ప్రాణాలు మనవి కాదు. మన ఆడబిడ్డలకు రక్షణ లేదు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. నిన్ననే మీ జిల్లాలో ఒక అమ్మాయిని చూశాను. ఒక కిరాతకుడు, దుర్మార్గుడు, ఆయన కోరిక తీర్చలేదని ఆ అమ్మాయిని నడిబజారులో బట్టి కొడితే పోలీసులు కూడా పోలేదంటే సిగ్గు లేదా అని అడుగుతున్నా వీళ్ళందరినీ. మీ కూతురుకో, మీ ఇంట్లో ఆడవాళ్ళకి జరిగితే మీరు సహిస్తారా అని అడుగుతున్నా. అందుకే చెప్తున్నా, ఆంబోతులారా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ఆంబోతుల్ని నడి రోడ్లు బట్టలిప్పి ఊరేగిస్తాం, శిక్షిస్తాం తప్ప వదిలిపెట్టాం. మళ్ళీ ఆడబిడ్డలకు గౌరవంగా రక్షణ కల్పించే బాధ్యత మనదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడున్నాడు వైసీపీ, బతుకే ఫేక్, ఎవరు నమ్మరు. నాడేం చెప్పాడు తమ్ముళ్ళు? వివేక హత్య చేసి నారాసుర రక్త చరిత్ర చేశాడా లేదా?